ఇది చేయటానికి కంగారు పడుతున్నారు. అస్సలు కంగారు పడకండి. 2 రోజులు కొంచెం నలుపు వస్తుంది, బెంగేమి లేదు. మనం ఇలా కలిపేసుకుంటే అదే రంగు మారిపోతుంది. ఇది అరటి పండుతోనే కాదండి, తియ్యగా ఉన్న పళ్ళు అన్ని వాటితో చేసుకోవచ్చు. యాపిల్తో చేసుకోవచ్చు, మనం తర్వాత బొబ్బాయితో చేయొచ్చు. ఏదైనా సరే తియ్యటి పండు 2-3 రకాల పళ్ళుతో కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుని మనం అవసరానికి మనం ఏమీ ఇవ్వలేము అన్న సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పువ్వులకు బాగా ఉపయోగపడుతుందండి. పువ్వులు పూయట్లేదు అనుకున్న ప్రతి చెట్టుకి ఇది ఇవ్వచ్చు. పువ్వులు పూస్తేనే కదా మనకు కాయలు కాస్తుంది. అందుకే అయితే ఆకుకూరలకే పూత వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో మరీ చిన్న మొక్కలకే ఇవ్వద్దు అని చెప్తున్నాం. కానీ కొంచెం పెద్ద మొక్కలు అయ్యుండి మనకి ఇంకా కోతకు వచ్చేసాయి అనుకున్న వాటికి కూడా ఇది ఇచ్చుకోవచ్చు. పూత వచ్చే సమయానికి మన ఆకుకూరని తీసేసుకోవచ్చు. ఇలా ఉపయోగపడుతుందండి. నేనైతే